pension distribution. And the first is possible only because of the coalition government's commitment. He credited CM Chandrababu for fulfilling the promise of increased pensions during his visit to houses near the retaining wall on World Police Station Road in Krishnalanka. He recalled that prior to the construction, floods used to inundate over 1,000 homes. He highlighted that after TDP came to power in 2019, CM Chandrababu took special initiative to build the retaining wall, which now protects thousands of families from flood damage. Heavy rains have battered Krishna district for the past 2 days, causing severe flooding in Pamaru constituency, Lanka villages. With 6.5 lakh cusecs of water released downstream, farmers reported complete crop loss. Commercial crops like yam, turmeric, banana plantations, and guava orchards have been submerged. Villagers are transporting salvage produce by boat to safer areas. Living in constant fear, they say they are enduring each day with anxiety and uncertainty. దగ్గర నుంచి దగ్గరికి వచ్చాం కదా దాంట్లో నా పేరు చంద్రబాబు. నేను వల్లూరుపాలెం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి మా గ్రామంకి సంబంధించి కాళింగ దిబ్బ అని ఒక లంక గ్రామం ఉందండి. దీనిలో దాదాపుగా 35 మంది పింఛన్దారులు ఉన్నారు. వీళ్ళు చాలామంది కూడా నడవలేని స్థితిలో ఉండి మంచానికి పరిమితమైన ఉన్నారు. సో అయినా కూడా మన కృష్ణానది ఇంత ఉద్ధృతి ఉన్నా కూడా వాళ్ళకి ఎన్టీఆర్ భరోసా పథకం అనే పింఛన్ పథకం అనేది సకాలంలో అందజేయడానికి మేము కొంత రిస్క్ తీసుకున్నా కానీ వెళ్ళి ఇచ్చేసి వస్తున్నాము. మరి పింఛన్దారులు కూడా వాళ్ళు ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతారు. సుమారు ఉదయం ఎన్ని గంటలకు వెళ్ళారండి మీరు? నేను పొద్దున్న అంటే ఒల్లూరుపాలెంలో కూడా ఉన్నాయండి. నాకు ఒల్లూరుపాలెంలో క్లస్టర్ ఇచ్చేసుకొని నేను 8ంటికి అలా వెళ్ళాను. 8ంటికి లంక గ్రామం వెళ్ళి ఇప్పుడు సుమారు 10:30-11 టైంలో మీరు వస్తున్నారు. అవునండి. పడవలో ప్రయాణం చేసి ఫంక్షన్ ఇవ్వడం ఎలా అనిపించిందండి మీకు? అంటే కొంతగా రిస్కే కానీ లేదా మన ఈ పెన్షన్ మీద ఆధారపడి ఉండేవాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. సో వారి కోసం, వారి అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వం మాకు ఈ అవకాశం కల్పించింది కాబట్టి మేము వాళ్ళ కోసం వెళ్ళామండి. మా తోటోళ్ళూరు మండలం కాళ్ళ వర్షాల వలన పడిన వాన కానీ ఏదన్నా కానీ ఈ కృష్ణానది రావటం వలన రైతులకు వెన్నుపోటుగా చాలా సమస్యగా అయిపోయింది. మీకు 2024-23 సంబంధించిన ఇన్సూరెన్స్ రాలేదు. ఈ సంవత్సరం కూడా 45% పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. 55% కొంచెం పర్వాలేదు. కానీ ఏదైనా కానీ ఈ ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చే లంక గ్రామ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ ఇన్సూరెన్స్ ప్లస్ సీసీ రిపోర్ట్ అని చెప్పి తెస్తారు. 10 సంవత్సరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారమైన అంటే ఇప్పటి నుంచి 25 నుంచి 7 years బ్యాక్ వెళ్ళి తీసినా కానీ రైతుకి వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. 7 సంవత్సరానికి కూడా సరిగ్గా లేవు. మరి ఆ సీసీ రిపోర్ట్స్ ప్రకారమైనా సరే మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందని కోరుతున్నాను. వరద ఎంత వస్తుంది ఏంటని చెప్తున్నారు అసలు ఏ బాబాయ్?